మీరు లాంగ్ హెయిర్ పెంచాలనుకుంటున్నారా? మీరు లాంగ్ హెయిర్ పెంచేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. లాంగ్ హెయిర్ సిరీస్ పార్ట్ 5. డాండ్రఫ్ వస్తుంది, హెయిర్ రాలిపోతుంది, పింపుల్స్ వస్తున్నాయి లాంగ్ హెయిర్ పెంచేటప్పుడు. ఇవి మీ హెల్త్ కండిషన్ బట్టి కూడా జరగచ్చు. కానీ మీరు మెయిన్లీ ఏంటంటే హెయిర్ని కేర్ చేయరు. ఎలా ఉంటారంటే ఏం కాదులే రేపు హెయిర్ బాత్ చేయొచ్చు, క్యాప్ ఎందుకులే ఒక్క. పార్టీస్ అప్పుడు కేక్ పూసుకుంటారు కదా, కొంతమంది అది కూడా హెయిర్ బాత్ చేయరు, జస్ట్ ఏదో అలా కడిగేస్తారు. ఇంకా చాలానే ఉంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ వితౌట్ కేరింగ్ యువర్ హెయిర్. చెప్పాలంటే ఫస్ట్ మనం హెయిర్ని కేర్ చేసుకుందాం. కేర్ చేసుకున్నా కూడా ఇలానే జరుగుతుందంటే ఐ థింక్ యూ క్యాన్ రిఫర్ ఏ డర్మటాలజిస్ట్. దే కెన్ టెల్ మోర్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ద సొల్యూషన్ త్రూ టెస్ట్. నాకు ఫస్ట్లో హెయిర్ ఫాల్, డాండ్రఫ్ చాలానే జరిగాయి. దాని తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే నేను హెయిర్ రొటీన్ని ఫాలో అవటం లేదు, అందుకే ఇలా జరుగుతుందని. దాని తర్వాత నుంచి ఐ టేక్ కేర్ ఆఫ్ మై హెయిర్ వెరీ సీరియస్లీ. నేను కూడా చాలా ట్రైల్ అండ్ ఎర్రర్స్ చేసే ఈ లాంగ్ హెయిర్ పెంచాను. వెట్ హెయిర్ మీద నిద్రపోకూడదు, ఎందుకంటే మన హెయిర్ డ్యామేజ్ అవుతుంది. నేను ఓన్లీ సజెషన్స్ ఇవ్వగలను సో దట్ ఇట్ కెన్ హెల్ప్ యూ.